నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసుల విచారణ వేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే 7 మంది నిందితులను అదుపులోకి తీసుకొని పూర్తిగా వివరాలన్నీ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే శనివారం రోజు ఆలయంకు దర్శన నిమిత్తం వెళ్ళినటువంటి ఓ మహిళ ఓ వివాహితపై చేసినటువంటి గ్యాంగ్ రేప్ ఘటన జిల్లాలో పూర్తిగా కలకలం సృష్టించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ కేసును పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకున్నారు. సోమవారం రోజు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. హుటాహుటిన ఎవరైతే అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఫిర్యాదుదారులు చేసినటువంటి కంప్లైంట్ మేరకు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాల్లో పూర్తిగా ఎవరైతే నిందితులు ఉంటారో వారందరినీ గుర్తించి వారిని మధ్యాహ్నంలోగా కూడా పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. నిందితులు వారందరినీ కూడా 7 మందిని గుర్తించి వారందరినీ కస్టడీలకు తీసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వారంతా కూడా తమ ఫిర్యాదును పోలీసులకు ఇచ్చినటువంటి నేపథ్యంలో లోతైనటువంటి విచారణ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కేవలం ఒక వివాహిత మీద ఇప్పుడు మాత్రమే జరిగినటువంటి ఘటన కాదు, గతంలో కూడా ఈ వ్యక్తులు కావచ్చు మరికొంతమంది కూడా అక్కడికి వచ్చేటటువంటి ప్రేమ జంటలే టార్గెట్గా ప్రతి శనివారం రోజు బ్లాక్మెయిల్కు దిగడం, వారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం, వారి దగ్గర నుంచి డబ్బులు నగలు దొంగలించడం లాంటి ఘటనలు జరిగాయనేటటువంటి అనేక ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా పోలీసులంతా కూడా ఈ కేసును లోతుగా విచారిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే ఆ మహిళను అత్యాచారం చేసినటువంటి ఘటనా స్థలానికి కూడా జిల్లా ఎస్పీ స్థానిక పోలీసులంతా కూడా రావడం జరిగింది. అక్కడ పూర్తిగా అన్ని రకాల పరిశీలన చేసిన తర్వాత అక్కడ నుంచి కొన్ని ఆధారాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఐజీ సత్యనారాయణ కూడా రావడం జరిగింది. ఘటనా స్థలానికి ఐజీ సత్యనారాయణ కూడా వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా వచ్చారు. పూర్తిగా ఈ ఘటన ఏదైతే ఉందో ఈ ఒక్క ఘటనతో ఆలయానికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సైతం మాట్లాడుతూ ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి కఠిన శిక్ష పడేటట్టు చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆలయ ప్రతిష్టను దిగజార్చడంతో పాటు భక్తులపై ఈ రకమైనటువంటి దాడికి దిగడం, ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడడం ఏమాత్రం సమర్థించలేనటువంటి పరిస్థితి. కాబట్టి వారిని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి పరిస్థితి. ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ సంచలన నిజాలు బయటపెట్టినటువంటి పరిస్థితి. ఎవరైతే ఇప్పుడు 7 మంది కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక 3 వ్యక్తులు సీరియల్గా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్టు, గతంలో కూడా కొంతమంది జంటలపై బెదిరింపులు చేసినట్టుగా కూడా పోలీసుల విచారణలో తేలింది. వీరు మాత్రమే కాకుండా ఇంకొంతమంది కూడా ఇదే రకమైనటువంటి తరహాలో గతంలో కొంతమందిని బ్లాక్మెయిల్ చేయడం, కొంతమందిపై అత్యాచారం చేయడం, వారి దగ్గర నుంచి డబ్బులు నగలు లాక్కోవడం వంటివి కూడా చేసినట్టుగా కూడా పోలీసుల విచారణలో బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేటటువంటి భక్తులకు పూర్తిగా వారంతా కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా ఒక మహిళపై దాదాపుగా 7 మంది 2 గంటల పాటు సామూహిక అత్యాచారం చేయడం, అంతేకాకుండా పూర్తిగా చాలా దారుణంగా చాలా క్రూరంగా ఆ మహిళపై చిత్రహింసలకు గురి చేస్తూ రకరకాలుగా చెప్పుకోలేని విధంగా కూడా వారి పైశాచిక ఆనందాన్ని ఆ మహిళపై చూపిస్తూ ఆ మహిళ వెంట వచ్చినటువంటి మరొక వ్యక్తిని అక్కడే చెట్టుకు కట్టేసి ఆ వ్యక్తికి కొన్ని మీటర్లు దాదాపుగా ఒక 20 మీటర్ల దూరంలోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ మహిళ ఒకానొక సందర్భంలో దాహం వేస్తుంది అనేటటువంటి ఆ అరుపుల్ని కేకల్ని వేసినా కూడా ఆ మహిళ ఆర్తనాదాలని పట్టించుకోకపోగా చెప్పుకోలేని రీతిలో ఆ మహిళను చిత్రహింసలకు గురి చేస్తూ వీరంతా కూడా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆ మహిళపై ఉన్నటువంటి 4.5 తులాల బంగారంతో పాటు కొంత డబ్బుని కూడా అపహరించుకొని వీటన్నిటిని కూడా వీరు చేసేటటువంటి ఆకృత్యాలు, వీరు చేసినటువంటి దారుణాలన్నింటినీ కూడా తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు వీడియోల రూపకంగా చిత్రీకరించుకున్నట్టుగా కూడా బాధితులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటనతో గతంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. తీగలాగితే డొంకంతా కదిలిందన్న చందంగా మారింది ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో జరిగినటువంటి సామూహిక అత్యాచార కేసు విషయంలో. ఇప్పుడు ఏదైతే విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గతంలో జరిగినటువంటి నేరాలకు సంబంధించినటువంటి చిట్టా కూడా బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసుల విచారణ పూర్తిగా లోతుగా కొనసాగుతుంది. రేపటి వరకు విచారణ కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఈ 7 మంది నిందితులతో పాటు ఇప్పుడు ఈ మహిళపై జరిగినటువంటి అత్యాచార కేసులో ఇంకా ఎంతమంది పాల్గొని ఉన్నారు, ఇంకా ఎంతమంది ఇటువంటి ఘటనలు చేస్తున్నారనేటటువంటి కోణంలో కూడా విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో రేపటి వరకు పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసిన తర్వాత రేపు మీడియా ముందు పూర్తి విషయాలను పోలీసులు వ్యక్తపరిచేటటువంటి అవకాశం ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV,
నాగర్కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.